ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓటమి ఎరగని నేత, రాజకీయ చతురతకు పెట్టింది పేరు. అలాంటి వ్యక్తి సడన్గా సైలెంట్ అయ్యారు. సీన్ కట్ చేస్తే మంగళగిరిలో ప్రత్యక్షమయ్యారు. నిజమైన పవర్ సెంటర్ లోకేష్ బాబే అని విషయాన్ని ఆయన గ్రహించారా? అందుకే ఆయనకు జే కొడుతున్నారు. చిన్నబాబుకు మద్దతిస్తూ బహిరంగ వేదికలో కనిపిస్తున్నారా? అవునని అంటున్నారు ఆయన అభిమానులు. అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఆ నాయకుడు అసలు ఆట మొదలు పెట్టారా? ఆయన లక్ష్యం మంత్రి కుర్చీనా, కొడుకు టికెటా? నారా లోకేష్ను కలిసిన గంటా శ్రీనివాసరావు. హైకమాండ్కు దగ్గరయ్యే ప్రయత్నం ఫలించేనా? గంటా శ్రీనివాసరావు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నేత. ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలోనూ వైజాగ్ నార్త్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2024లో భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గంటా శ్రీనివాసరావు కన్నా ఫాలోయింగ్ అంత ఇంత కాదు. కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు ఈజీగా కావలసినవి దక్కినా ఇంకొన్నిసార్లు దక్కాల్సినవి కూడా దక్కవు. ఉత్తరాంధ్ర మెగాస్టార్ గా పేరున్న గంటా ఇప్పుడు రాజకీయంగా అష్టకష్టాలు పడుతున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా తన మాట నెగ్గించుకోలేని దుస్థితి నెలకొంది. 2019లో జగన్ సీఎం అయ్యాక వివిధ కారణాలతో గంటా రాజకీయాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగింది. దీంతో 2024లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అప్పటి నుంచే హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు గంటా. తాజాగా మినిస్టర్ నారా లోకేష్ తో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరి సమావేశం జరిగింది. చాలా కాలం తర్వాత చిన్నబాబుతో ఆయన సమావేశమయ్యారు. దీంతో ఇరువురి భేటీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భీమిలి నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు చెబుతోన్న లోకేష్ తో సాన్నిహిత్యాన్ని బలోపేతం చేయడమే అసలు ఉద్దేశ్యమని టీడీపీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మినిస్టర్ పోస్టు దక్కుతుందని ఆశించిన ఆయనకు నిరాశ తప్పలేదు. దీంతో సైలెంట్ గానే ఉంటున్నారు శ్రీనివాసరావు. ఆయన అసలు టార్గెట్ తాను మంత్రి పదవి పొందడం, లేదంటే 2029లో తన కుమారుడు రవితేజకు రూట్ క్లియర్ చేయడం. కొద్ది రోజులుగా గంటా శ్రీనివాసరావు తన కుమారుడు రవితేజను ప్రమోట్ చేస్తున్నారు. రాజకీయాలు గోల్డెన్ హ్యాండ్ గా గంటా శ్రీనివాసరావుకు పేరుంది. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఓటమి ఎరుగనే నేతగా ఆయనకు రికార్డు ఉంది. అంతేకాకుండా వేర్వేరు స్థానాల నుంచి పోటీ చేసిన గెలుపొందిన ఘనత ఆయనది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై తన వారసుడిగా రవితేజను రంగంలోకి దింపాలని శ్రీనివాసరావు భావిస్తున్నారట. అదే నిజమైతే రవితేజకు టీడీపీలో ఎదురులేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాజీ మంత్రి గంటాకు కుమారుడైతే తాజా మంత్రి నారాయణకు అల్లుడు. ఇద్దరు బలమైన నేతలు కావడంతో టీడీపీ అధిష్టానం కూడా ఎదురు చెప్పకపోవచ్చు. కొడుకు కోసమే లోకేష్ తో గంటా భేటీ అయినట్టు తెలుస్తోంది. చిన్నబాబు టీంలో తన పుత్రుడుంటే వచ్చే రోజుల్లో తన కొడుకు రాజకీయం బంగారుమయమవుతుందని గంటా భావిస్తున్నాడట. అటు మామ, ఇటు తండ్రి ఇద్దరి మద్దతుతో పాటు లోకేష్ ఆశీస్సులుంటే ఎన్నికలు ఇప్పుడు జరిగిన కీలక పదవులొచ్చే అవకాశం ఉంది.